2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నాగరాజు గారు. రియల్ ఎస్టేట్లో రెంటల్ బిజినెస్ చేయాలి అని అంటే ఎలా అండి? యా, రెంటల్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఏ రియల్ ఎస్టేట్ యాక్చువల్గా. ఓకే, నేను ఒక 2 months బ్యాక్ అమెరికాలో ఉన్నాను. నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఊరుకోం కదా, అది ఏం చేస్తుందో చూస్తుంటాం కదా. అక్కడ ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఓపెన్గా రాసుకుంటున్నారు వాళ్ళు. ఏంటని కాస్త ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎగ్జామ్తో పాటు వాళ్ళకు టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారం ఉంది అక్కడంతే, పెళ్లి చేయకూడదు. ఏం చేస్తారు వాళ్ళు మెయిన్గా? రెంటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఒక ఆఫీసు అక్కడ ఖాళీ ఉందన్న సంగతి తీసుకున్న వాళ్ళకి తెలియదు, తీసుకునే వాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉందో తెలియదు. ఒక ఇంటి ఓనర్ ఉన్నాడు అనుకోండి, ఇంటి ఓనర్ తన ఇల్లును రెంట్కి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలో తెలియదు, ఓ బోర్డు పెట్టుకుంటాడు. ఈ బోర్డు పెట్టుకునేది ఓల్డ్ ఫ్యాషన్. ఓకే, అయినా సరే ఎవరికి అవసరం ఉంది, ఎక్కడ అవసరం తెలియదు. ఇద్దరిని కలిపి వాడే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటారు. బ్రోకర్ అనేది రాంగ్ వర్డ్ ఏం కాదండి, ఇది పవర్ఫుల్ వర్డ్, ఎక్స్ట్రాడినరీ వర్డ్ అది యాక్చువల్గా. ఏజెంట్ అనుకోండి, అసోసియేట్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, మీ ఇష్టం. ఓకే, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. బ్రోకర్ అంట కాదు, ఇట్స్ నాట్ బ్యాడ్ వర్డ్ కాదు, ఇది రెస్పెక్టబుల్ వర్డ్ అండి. ఓకే, ఆ రియల్ ఎస్టేట్లో రెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వచ్చిన ఒక రెడ్డి గారు, వారు అడిగారు, సార్ నేను నా దగ్గర సైకిల్ తప్పించి ఏం లేదు సార్, ఏం వ్యాపారం చేయాలని నాకు ఫోన్ చేశారు. ఎక్కడ ఉంటావు అని అడిగాను. ఈ స్టేషన్ ఏఎస్ రానవర్ ఏరియాలో ఉంటాడు, ఎందుకంటే అక్కడ నుంచి విలేజ్లో కీసర తరం తర్వాత ఒక చిన్న విలేజ్లో అతను ఉంటాడు. నేనేం చెప్పానంటే ఏఎస్ రానవర్ ఏరియాలోనే కూషాయగూడ, ఆ ఏరియాలో పెద్ద ఏరియా ఉంది కదా, సైకిల్ తీసుకొని తిరగమని చెప్పాను. ఏం సార్ నేను బిజినెస్ చేద్దామంటే సైకిల్ తీసుకొని తిరగమంటున్నాడు. సైకిల్ తీసుకొని తిరుగుతూ ఉండు, ఎక్కడ టూలెట్ బోర్డు ఉందో దాన్ని ఫోటో తీయమని చెప్పాను. ఫోటో తీసి ఓనర్తో మాట్లాడమని చెప్పాను. ఓనర్తో మాట్లాడిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పెట్టమని చెప్పాను. ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి. ఎగ్జాంపుల్గా బంజారా హిల్స్లో ఉన్నాయండి, జూబ్లీ హిల్స్లో ఉండండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎన్ని ఖాళీ ఉన్నాయండి. మీరు గచ్చిబౌలి వెళ్ళి చూడండి, గచ్చిబౌలి అక్కడ న్యూ సిటీ డెవలప్ అయింది కదా, న్యూయెస్ట్ సిటీ, ఎన్ని ఖాళీ ఉన్నాయి తెలుసా. దే ఆర్ రెడీ టు లెట్ ఇట్ అవుట్, అది కిరాయికి ఇవ్వడానికి ప్లగ్ అండ్ ప్లే రెడీ ఉన్నాయి అక్కడ. కానీ ఇది ఎవరికి కావాలి, మనం వెతకాలి. ఎంతోమంది బ్యూటిఫుల్గా గెస్ట్ హౌస్లు కట్టారు ఊరు చుట్టుముట్టు, హైదరాబాద్ చుట్టుముట్టు కానీ విజయవాడ చుట్టుముట్టు కానీ. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వాడతారు, మిగతా 20 రోజులు ఎవరు వాడుకోవచ్చు. అలాంటి దాన్ని కూడా చేయొచ్చు బిజినెస్. అంటే మీ దగ్గర చిన్న ఐడియా ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇవన్నీ చేయడానికి మీకు వేరే ఎక్కర్లేదండి. మీరు కేవలం రెంటల్ బిజినెస్లో కూడా చేయాలంటే ఇంకా సింపుల్ తెలుసా, మీరు తిరగక్కర్లేదు కూడా. జస్ట్ పేపర్ చూడండి, మీరు పేపర్లో ఎన్నో ఉంటాయి చూడండి. దాంట్లో కిరాయికి ఇవ్వబడను అన్ని నంబర్లు రాసుకోండి. ఓకే, అదే పేపర్లో ఇంకోదో రాసి ఉంటుంది, కిరాయికి కావాలని రాసి ఉంటుంది. ఇద్దరు కనెక్ట్ చేయాలండి, స్మార్ట్ వర్క్. మీరు ఎన్నో సైట్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ newbroker.com అని, nobroker.com అని ఎన్నెన్నో సైట్స్ ఉన్నాయి, ఎన్ని వందల సైట్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ గురించి. సైట్స్కి వెళ్ళండి ఓపికతోని, అవన్నీ నంబర్స్ రాసుకోండి, ఎక్కడెక్కడ వేకేట్ ఉన్నాయి, ఏమి ఉన్నాయి, ఫోన్ చేయండి, దాంతో మాట్లాడండి. ఎన్నో కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో, జస్ట్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి డైరెక్ట్ మాట్లాడేసి నా దగ్గర కిరాయికి ఉందని చెప్తే వాళ్ళు పెట్టేస్తారండి. కిరాయికి ఉన్న వాళ్ళు మీరు కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే దీన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ₹1 పెట్టుబడక్కర్లేదండి, రెంటల్ బిజినెస్లో అద్భుతంగా రాణించవచ్చు. కానీ ఓపిక ఉండాలి మనిషికి. ఒక్కటి క్లిక్ అయినా చాలండి. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది 2-3 బిల్డింగ్ క్లిక్ అయితేనే 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నారు, కమిషన్ బేసిస్, రెంటల్ బేసిస్. ఓకే, ఇది ఆఫీసెస్ ఐమ్ టాకింగ్. ఇల్లు ఉందనుకోండి, ఒక ₹30,000 ఇల్లు ఉంది, ₹30,000 రెంట్ ఉంది. దాంట్లో సగం రెంట్ అడుగుతారు, 15,000 ఇవ్వండి సార్ ఇప్పిస్తాను. 15,000 ఇతని దగ్గర తీసుకుంటాడు, 15,000 అతని దగ్గర తీసుకుంటాడు, ఇంటి ఉన్న దగ్గర. కొంతమంది 1 మంత్ తీసుకుంటారు. ఈ రకంగా హ్యాపీగా చేయొచ్చు అండి బిజినెస్. కొద్దిగా ఓపిక ఉండాలి, ఉన్నట్టు చెప్పాలి, రాంగ్ చెప్పొద్దు. ఎవరికి నీడ్ ఉందో చూడాలి. నీడున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వరకు హైదరాబాద్లో ప్రతిరోజు 300 ఫ్యామిలీస్ కొత్తగా వచ్చి సెటిల్ అవుతుందని తెలిసింది. హైదరాబాద్ సంగతి చెప్తున్నాను. ఐ డోంట్ నో అబౌట్ విజయవాడ, ఐ డోంట్ నో తిరుపతి, ఐ డోంట్ నో విశాఖపట్నం. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరు ఇప్పిస్తారండి ఇల్లు? కావాలి కదా వాళ్ళకి కంపల్సరీ. నాకు రీసెంట్లీ పంజాబ్ నుంచి ఫోన్ చేశారండి. ఇంతకుముందు వేరే ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు అక్కడ పరిచయం. ఫోన్ చేసి, గంపాజీ మేరా బేటా హైదరాబాద్ ఆ రే, ఓ ఆదిబట్ల మే కోई घर मिलता क्या అన్నాడు. నేనే వెళ్ళిన త్వరగా ఆదిబట్ల ఎప్పుడు. ఓకే, ఆదిబట్ల మే घर मिलता क्या అన్నాడు.
अरे घर मिलता क्या है అంటే मेरा बच्चे को वहाँ TCS में जॉब है उनको थोड़ा घर चाहिए అన్నాడు. నేనేం చేయాలంటే घर की इसलिए भैया आप रेंट को ले सकते हैं दिलाओ నాకు ఇద్దరివి అన్నాడు. అప్పుడు నాకు తెలియదండి. అప్పుడు నేను ఫేస్బుక్లో ఇంకా నా ఫేస్బుక్లో చూడండి ఎనీవన్ నోస్ ఇన్ ఆదిపట్ల ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అని పెట్టాను. ఇంకా నా ఫేస్బుక్లో అలాగే ఉంటుంది. అలా కనెక్ట్ అయిందండి. అందరు నాకు ఫోన్ చేశారు, ఆయనకు ఫోన్ చేశాను, వాళ్ళు మాట్లాడుకున్నారు, అయిపోయింది పని. అంటే దాని అర్థమైంది తెలుసా, జస్ట్ రెఫరెన్స్తోని మనం సోషల్ మీడియా వాడుకొని కూడా కలుపుకోవచ్చు. నేనైతే లాభాపేక్ష లేకుండా చేశాను దాంట్లో. కానీ మీరు యూ కెన్ టేక్ మనీ, యూ కెన్ చార్జ్ ఫర్ యువర్ క్లాస్. ఓకే, మేము ఇప్పుడు మా క్లాస్కి ఎలా ఛార్జ్ చేస్తున్నామో మీరు దాన్ని ఛార్జ్ చేయండి. కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఇచ్చేది వాళ్ళకి ఎంతో లాభం కలిగజేస్తున్నారు, మీరు ఛార్జ్ చేసేది నథింగ్. కాబట్టి అలా చేస్తే తప్ప సేవ అంటదాన్ని. సర్వీస్ అంటారు, దాని మీద కూడా ట్యాక్స్ కూడా, సర్వీస్ ట్యాక్స్ 20 లక్షలు దాటితే మీరు ట్యాక్స్ కూడా కట్టాలి దాని మీద. అదండి రెంటల్ బిజినెస్, బ్యూటిఫుల్, చాలా బాగా చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే అద్భుతంగా చేసుకోవచ్చు. మీరు ఇందాక టార్గెట్ ఆడియన్స్ని ఎలా పట్టుకోవాలి అనుకున్నప్పుడు, లేదంటే చేసేటప్పుడు ఏ విధంగా ముందుకెళ్తే బెటర్గా ఉంది అనుకున్నప్పుడు క్లాసిఫైడ్స్ అన్నారు మీరు. అవును, అందులోనూ చూసుకోవచ్చు. లేదు అనుకుంటే వేరే చోట ఎలా ఐడెంటిఫై చేయాల్సిన సోషల్ మీడియా అండి. సోషల్ మీడియా ఈజ్ బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరు ఫస్ట్ వెళ్ళి మనము గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, రెంట్ కావాలన్నా అది కావాలన్నా. అసలు మీ పేరుందా గూగుల్లో? దయచేసి చెక్ చేసుకోండి. మీ పేరు కొట్టండి గూగుల్లో, నా పేరు కొట్టండి, చూడండి. అంటే కంపల్సరీ మీరు దాన్ని కావాలండి, దాన్ని మీ పేరుని 10 సార్లు కొట్టాలి, 10 మందితో చేయించాలి. ఫస్ట్ మీ లొకేషన్ అండి, మీ పేరు కొడితే మీ లొకేషన్ కనపడాలి. చాలా ఈజీ అండి. గూగుల్ ఈజ్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గూగుల్ మ్యాప్స్. మీరు జస్ట్ అది తెలుసుకోవాలంతే, మీరు చేయండి, అప్పుడు మీరు పాపులర్గా అవుతారు. అంతేగాని నేను ఓపెన్ చేశాను, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నా బతికింతే, ఇంపాసిబుల్ అండి. కొత్తగా ఆలోచించగలిగితే బాగుంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా రెంటల్ బిజినెస్లో ముందుకు వెళ్ళాలంటే చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపార్ట్మెంట్స్ ఏమండి, అపార్ట్మెంట్స్ చాలా ఖాళీ ఉన్నాయి. అందరూ ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్కి ఇలా వెళ్తూ ఉంటారు కదండి. అదే రకంగా అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్లో చాలామందికి రెంట్ కూడా కావాలి, సేఫ్టీ కదా వాళ్ళకు, మంచిగా బ్రహ్మాండంగా. గేటెడ్ కమ్యూనిటీ, ఎంతమంది ఇంటర్ చూపిస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీ. ఎందుకంటే ఒకసారి దాంట్లో ఉన్నామనుకోండి, బిందాస్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ అటువంటి గేటెడ్ కమ్యూనిటీలో వేకెంట్గా ఉన్నాయి, వందలాది ఉన్నాయి. అవును, అది మనం పట్టుకోవాలంటే వెళ్ళాలండి, లెగ్ వర్క్ చేయాలి. నాట్ ఓన్లీ మీడియా త్రూ వెబ్ బ్రౌజింగ్ కాకుండా పర్సనల్గా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీరు చూస్తే కరెక్ట్ అర్థమవుతుంది, అది ఎవరికి కనెక్ట్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఆ కనెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోయి వాళ్ళ నంబరు వీళ్ళ నంబరు వాళ్ళ నంబరు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసిన అనుకోండి, మీ పని జీరో. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటే వీరెవరు కేర్ చేస్తారు. ఇంకా అది జాగ్రత్తగా ఉండాలండి. ఇది నేను మీకు చెప్పదలుచుకున్న సూచన. నంబర్ ఇవ్వదు మీకు, ఎందుకు సార్ మీరు చూశారు కదా ఇల్లు, మీకు నచ్చిందని చెప్పండి సార్, నేను మాట్లాడతాను అంతే అనాలి. కానీ వారి నంబర్ కల్పించారనుకోండి, వాళ్ళిద్దరు వాడికి ఎందుకు కమిషన్ మధ్య చూసుకుందాం అంటారు. అలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు పాపం. ఎంత కల్పిస్తారండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు వాళ్ళు అతనికి డబ్బు అనుకుంటారు. కాబట్టి ఇది చాలా స్మార్ట్గా ఆలోచించండి. ఓకే, దాని ఉన్న ఫోటోలు తీయండి, బిల్డింగ్ ఫోటోలు కానీ లోపల కానీ చిన్న వీడియో తీయండి, తీసి మీరు పెట్టండి. ఇది ఇల్లు అమ్మకాడు. చూడండి, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా మీరు చేయొచ్చండి. మీ యూట్యూబ్ ఛానల్ పేరే కిరాయికి హైదరాబాద్లో పెట్టండి. హైదరాబాద్ కిరాయికి, హైదరాబాద్ కిరాయికి బాగుండదు. రెంట్ హౌసెస్ ఎట్ హైదరాబాద్ అని పెట్టండి సార్. దాకా మీరు పెట్టండి సార్, ఏమైతే చూడండి. మీరు ఈ వీడియోలను పెట్టిన దాంట్లో నంబర్ మీద ఇచ్చుకోండి, అన్నిటికీ చూడండి. ఒక 6 నెలలు ఆగండి, మీరు ఎంత బిజీ అవుతారో చూడండి. ఓపిక లేదండి, ఈరోజు పెట్టేస్తారు, రాలేదు, నో ఓపిక. ఒక 6 months ఆగండి. ఒకటి పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే, ఏదైనా వ్యాపారం, ఏదైనా బిజినెస్ 1000 days చేస్తే సక్సెస్ అవుతారండి. 1000 days అదే ఆలోచించాలి. ఇది చాలామంది చెప్పుకుంటారు ఇక్కడ కూడా, మీరు వినండి. 1000 days దాంట్లో ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు మిత్రమా. అంటే రెంటల్లో మనీ ఎర్నింగ్స్ ఆన్ యావరేజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు బంజారా హిల్స్లో అండి, నాకు తెలిసిన ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమడిగారండి, వి వాంట్ టు మూవ్ టు న్యూ ప్లేస్. నన్నే అడిగారు, ఏమన్నా తెలుసా అని అడిగారు. నాకేం తెలుసండి ఈ వ్యాపారం. సార్ తెలుసుంటే చెప్పండి సార్ అన్నారు. అంటే నన్ను తెలుసుంటే చెప్పారంటే దాని అర్థమైంది దే ఆర్ సర్చింగ్ ఫర్ న్యూ బిల్డింగ్. నేను అప్పుడు ఏం చేశానంటే, ఫలానా మనిషి ఉన్నాడండి, కావాలంటే కన్సల్ట్ చేయండి, ఒక మనిషి పేరు చెప్పాను. ఓకే, తెలుసు కాబట్టి చెప్పాను. చెప్పారండి. వీళ్ళకి తెలియదు, ఏదైతే వీళ్ళు బిల్డింగ్లు ఉంటారో ఎగ్జాక్ట్లీ 7 buildings వెనకనే వేకెంట్ ఉంది. ఎక్కడూ లేదు, ఎగ్జాక్ట్లీ 7 buildings వెనకాల ఉందండి. విత్ ప్లగ్ అండ్ ప్లే రెడీ ఉంది. దే డోంట్ నో. ఇతను కనెక్ట్ చేశాండి, నా కళ్ళ ముందు 7 లక్షలు కమిషన్ తీసుకున్నాండి. 7 lakhs తీసుకున్నాను కమిషన్. సో ఇది మళ్ళీ నాకు ఫోన్ చేయకండి అందరూ కూడా దయచేసి. కాబట్టి మీ స్మార్ట్ వర్క్ చూడండి, చాలా ఉన్నాయండి, ఖాళీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. 7 లక్షలతో పెట్టండి, 700 వచ్చిన చాలు కదా, ఆ రోజుకు 7,000 వచ్చిన చాలు కదా. కాబట్టి రెంటెడ్ ప్రాపర్టీస్ ఇచ్చడానికి చాలామంది ఉన్నారు, రెంట్ తీసుకోవడం చాలామంది ఉన్నారు. దాన్ని కనెక్ట్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, మీ మొబైల్ చాలండి, మొబైల్తో చేయొచ్చు బిజినెస్, పిచ్చి బిజినెస్ చేయొచ్చు దీన్ని కూడా. థ్యాంక్ యూ సార్, చాలా మందికి ఉపయోగపడేటువంటి ఐడియా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.
సో ఫ్రెండ్స్, ఆలోచిస్తుండండి, కొత్త ఆలోచనలు ఎన్నో వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. సార్, చాలా మంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇంట్రెస్టెడ్గా చాలా మంది స్టూడెంట్స్ కానివ్వండి, అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, లేదంటే కొంతమంది ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూసేటువంటి వాళ్ళు కానివ్వండి, రియల్ ఎస్టేట్ క్లాసెస్ కోసం అడుగుతున్నారు. టోన్లీ రియల్ ఎస్టేట్ అండి, అంటే గంపా గారి క్లాస్ అనగానే చాలా ఎక్కువ హ్యూజ్ కాల్స్ వాటికి సంబంధించి నాకే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే ఇంట్రెస్ట్ చూపించినటువంటి వాళ్ళు. వాటిల్లో కొంతమంది అంటే షేర్ వైజ్ కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అంటే గ్రూప్ వైజ్. కొంతమంది ఓన్లీ హాస్పిటల్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ వైపు వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది హౌసింగ్ వైపు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్లాట్స్ వైపు వెళ్ళాలి అనుకునేటువంటి. అంటే మీరు ఇందాక చెప్పినట్లు వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ అర్థం కావట్లేదు, ఎటువైపు ఎలా రాణించాలి, ఎలా ఉండాలి అనేది. కొంతమంది ఒకదాని మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది 10లోనూ ఫోకస్ చేస్తారు. అంటే వాళ్ళ కింద ఉండేటువంటి ఏజెంట్లను బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో దేనికైనా సరే నేర్చుకుని వెళ్తే రియల్ ఎస్టేట్లోనే హ్యూజ్ మనీ ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు మీరు. దానికి తగ్గట్టే మీ దగ్గర ఆ కోర్స్ డిజైనింగ్ కానివ్వండి, మీ సహచర బృందం కానివ్వండి, చేసేటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఆ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ కానివ్వండి, చాలా మందికి రీచ్ అయ్యేలాగా క్లాసెస్ని డిజైన్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే రియల్ ఎస్టేట్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి అండ్ ఎప్పుడు ఉండబోతుంది క్లాసెస్? ఓకే ఫ్రెండ్స్, మీరు నిరుద్యోగుల, చిరుద్యోగుల, హోమ్ మేకర్సా, స్టూడెంట్స్గా ఉంటూ కొద్దిగా సమయం ఉందా, చిన్న చిన్న కంపెనీలో పనిచేస్తున్నారా, ఏమి పని లేదా, రిటైర్ అయ్యారా, మీ అందరి కోసం ఇది. మీరు ఈ 10 రోజులు మాతో పాటు ఇన్వెస్ట్ చేయండి. టైం ఇన్వెస్ట్ చేయాలి, దీనికి కావాల్సిన ఫీజు కట్టాలి. ఓకే, తర్వాత ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ కనుక ఇప్పుడు మీరు జాయిన్ కాలేకుంటే నెక్స్ట్ బ్యాచ్ తొందరలో స్టార్ట్ కాబోతుంది. ఇదే నెంబర్కి కాల్ చేసి నెక్స్ట్ బ్యాచ్ రిజర్వ్ చేసుకోండి. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ పీపుల్. తక్కువ మందిని తీసుకొని, ఎందుకంటే మంది వద్దు, చాలా తక్కువ మంది ఉండాలి, అప్పుడు కాన్సన్ట్రేట్ చేయగలను. కాబట్టి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి రిజర్వ్ చేసుకోండి. ఇది ఎలా ఉండబోతుంది? ఫస్ట్ 7 days, అంటే ఫస్ట్ బ్యాచ్ సంగతి చెప్తున్నా అండి. 19th నుండి 19th డిసెంబర్ నుంచి 25th డిసెంబర్ వరకు నడుస్తుంటాయండి. ఎలా నడుస్తాయి? 19th డిసెంబర్ నుంచి 24th వరకు ఎవ్రీడే జూమ్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. నేను, నా బృందం, అంటే నా టీం మీకు మంచి ట్రైనింగ్ ఇస్తారండి. వారు ఎక్స్పర్ట్సే ఉంటారు, నేను కూడా ఉంటాను, వాళ్ళతో కూడా ఉంటారు. అందరు షేర్ చేసి, ఎందుకంటే ఊకే నా హోమ్ చూసి మీ బోర్ కొడుతుంది కాబట్టి అందరితో చెప్పిస్తాను. దాని తర్వాత సండే, దట్ ఈస్ 25th, యూ హ్యావ్ టు బీ విత్ అస్ టు మూవ్ అండ్ సీ, విట్నెస్ ఎ న్యూ ప్లేసెస్. ఏంది? ఇలాంటి వెంచర్స్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో, అది బిల్డింగ్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, మేము 99% ఓపెన్ ప్లాట్స్ చూపిస్తామన్నారు. ఓపెన్ ప్లాట్స్ ఏ సంస్థ కాదు, ఏ కంపెనీ అయినా పరే, అందరు నాకు పరిచయం కాబట్టి అన్ని కంపెనీస్తో మాట్లాడి ఐ విల్ కనెక్ట్. మీరు వెళ్ళి చూస్తారు అక్కడ ల్యాండ్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, అక్కడ డ్రైనేజ్ ఎలా ఉంటుంది, ఆరు పైప్ లైన్స్ ఎలా వేస్తూ ఉంటారు, ఎలక్ట్రిసిటీ ఎలా వేస్తూ ఉంటారు, అది ఎలా కొంటూ ఉంటారు, అది ఎంత సేఫ్టీ ఉంది, ఇవన్నీ మీరు అక్కడ ఫిజికల్గా నేర్చుకుంటారు. దాని తర్వాత మండే, అంటే ఈ బ్యాచ్ గురించి చెప్తున్నాను, నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్. దట్ ఈజ్ ఆన్ 26th మండే. ఒక ఫుల్ డే నాతో పాటు ఉంటారండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5-5:30 వరకు నాతో పాటు ఉంటారు. నేను, నా టీం కలిపి మీకు అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తాం ఫిజికల్గా. అంత మనం ఆన్లైన్లో కలిసాం. ఇక క్లాసులు, మన సైట్ విజిట్స్ అప్పుడు నేను ఉండను, కానీ మనము వెళ్తారు, మీరు చూస్తారు. ఈ డౌట్లను ఎవరు తీర్చాలి? మా క్లాస్తో పాటు మీ డౌట్ తీర్చడానికి 1 day ఫుల్ డే క్లాస్ అయిపోయిందా, మీకు సర్టిఫికేట్ ఇస్తాం, అయిపోయింది. కానీ ఇక్కడ అయిపోలే, మీరు స్టార్ట్ చేయాలి. ఇంకా మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫుట్బాల్ లాగా తిరిగి వస్తారు చాలామంది. యూ విల్ నాట్ బి సక్సెస్ కొంతమంది. అప్పుడు మీకు మా సపోర్ట్ కావాలి. ఎవ్రీ 15 daysకి ఒకసారి, 20 daysకి ఒకసారి, కానీ 1 monthకు 2 times, కానీ అవసరమైతే 3 సార్లు కూడా, లేకుంటే ఒకసారైనా కానీ మీకు మేము మళ్ళీ ఫాలోఅప్ క్లాసెస్ ఉంటాయి. దాంట్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. అప్పుడు ఏమైందంటే ఒక 6 నెలల వరకు మాతో పాటు ప్రయాణం చేస్తే అటు ఇటు అవుతారు. అంటే ఏంది, మేము ఇలాగా, మీరు అలాగవుతారు, మేము మీలాగైతే మేము గొప్పలు అవుతారు మేము. కాబట్టి ఎలాగైనా మీరు బాగుపడాలంటే 6 నెలలు సమయం ఇవ్వండి, 6 నెలలు పని చేయండి. ఈ బ్యాచ్లో మీరు నేర్చుకుంది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, ఒకవేళ ఈ బ్యాచ్లో మీరు చేరడానికి లేట్ అయితే మాత్రం నెక్స్ట్ బ్యాచ్కి ఇప్పుడు రిజర్వ్ చేసుకోండి. ఐ విల్ నాట్ టేక్ మోర్ పీపుల్ అని ముందే చెప్తున్నాను. ఓకే, దిస్ ఇస్ అబౌట్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. నమస్తే.